తొలి ప్రేమే తూపు కాది అమ్మడు, తొలి ప్రేమే తూపు కాది అమ్మడు. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? హాయ్ చిట్టి, గుడ్ మార్నింగ్ రా. హాయ్ మామయ్య, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఓకే, వాకింగ్ పోయి వస్తామా? మీరు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అయ్యో మామయ్య, అసలే గల్లులు మంచోళ్ళు కాదు, వద్దు. ఏం కాదు బేటా, పోయి వస్తా. ఓకే మామయ్య, యో విష్. తొలి ప్రేమే తూపు కాది అమ్మడు. 1 2 3 4 5. గుడ్ మార్నింగ్ నందిని, హ్యావ్ ఎ నైస్ డే. అరే నీ సారీ నా టవల్ సేమ్ కలర్, చూసావా కలర్ సేమ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీది నాది సేమ్, బ్లాక్ మ్యాచింగ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏం పిచ్చోడు ఉన్నాడు ఆయన, టవల్కు నా చీరకు మ్యాచింగ్ అని పొద్దుగానే నా మైండ్ ఖరాబ్ చేస్తాను. ఏందో ఏమో. నందిని, మా ఆవిడ కూడా సేమ్ కలర్ ఉందమ్మా సారీ. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. జిమ్కి వెళ్తున్నా, జిమ్ లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఉంది. వస్తావా? నువ్వు కూడా జాయిన్ అవుతావా? తోడుగా ఉంటుంది చూడు, మజిల్స్ ఎట్లా డెవలప్ చేస్తున్నావు. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, ఎక్సర్సైజ్ చేయాలమ్మా, చేస్తేనే హెల్దీగా ఉంటాం. మనిషివేనా అసలు? నువ్వు ఏం మాట్లాడతానో, ఒంటి మీద బట్టలు లేవు, ఏం లేవు, నన్ను జిమ్ లో జాయిన్ కమ్మంటావు. ఏం మాట్లాడతానో అసలు అర్థమైతే లేదు. అయ్యో, నీ మాట్లాడిన తప్పేముందమ్మా, హెల్త్ గురించి మాట్లాడినా దాని తప్పేముంది. నీదేమని ఉంటే నువ్వు చూసుకో, నీ హెల్త్ నువ్వు కాపాడుకో. నన్ను జిమ్ కు రమ్మాడు ఎక్కడిది? నా మోహన్కి చెప్తే నీ చింతపండు ఎత్తాడు. అయ్యో, హెల్త్ గురించి ఏందమ్మా, ఎవరైనా చెప్పొచ్చు, దానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను అసలుకే మంచిదాన్ని కాదు, నా జోలికి రాకు. పొద్దుగా నాకు బీపీ లేపు, నీ పని నువ్వు చూసుకోపో. ఓహో నందిని, పక్క గల్లీలే కదమ్మా జిమ్, సప్లిమెంట్ ఇస్తారు, నాలాగే హెల్దీగా ఉండొచ్చు. కావాలంటే నీ జిమ్ ఫీజు కూడా నేనే కడతామ్మా, ఎందుకు బాధపడుతున్నావు? ఏంది నా జిమ్ ఫీజు నువ్వు కడతావా? ముందు నా భర్త దగ్గర తీసుకున్న పైసలు నీ కోడల్ని కట్టమని చెప్పు. అది నాకు సంబంధం లేదు, వాళ్ళన్నారు. సరే, నీ కోడలికి చెప్తావు నీ సంగతి. పదా చెడి, కమ్ హియర్. ఈ అమ్మాయి నా మీద ఏదో కంప్లైంట్ చేయాలంట, చూసుకో. ఓకే మామయ్య. ఒకసారి నువ్వు ఇట్రా. వచ్చింది, ఏంది చెప్పు. మీ మామయ్య ఏమనుకుంటా నా గురించి అసలు అర్థమైతే నాకు. మీద చేసి మాట్లాడతానవేంది? మరి మీ మామయ్య ఎట్లా మాట్లాడతాడు నాతోని? సరే, ఏమన్నాడు మా మామ? ఏమన్నాడు? ఒకసారి బయటికి పిలువు. ఏంది పిలిచేది? ఏమన్నాడు? ఒకసారి బయటికి పిలువు. నీ పిలువా, బయట నుంచి వచ్చింది కదా లోపలికి, చెప్పు ఏమన్నాడు నువ్వే. మీ మామయ్య నన్ను జిమ్ లో జాయిన్ కమ్మంటాడు. మంచిది, ప్రోటీన్ ఫుడ్ ఇప్పిస్తా అంటాడు. ఇంకా మంచిది. ఆయన ఎవరు నాకు ఇప్పియనీకి? అవును కదా, మరి మా మామని జాయిన్ చేపియకుంటే మరి నిన్నెవరు జాయిన్ చేపియాలి? నా మొగుడు జాయిన్ చేపిస్తాడు, ఇంకెవరు జాయిన్ చేపిస్తారు కదా. మరి నీ మొగుడు నిన్ను జాయిన్ చేపియాలి గాని మా మామ నిన్నెందుకు జాయిన్ చేపిస్తా అన్నాడు? అంటే నువ్వు మందు పెట్టి నీ చుట్టూ తిప్పుకుంటాను మా మామని. మీ మామని తిప్పుకోవాల్సిన అవసరం నాకేమున్నది? ఆయన టవల్కు నా చీరకు లింకులు కలుపుతాండు ఆయన. అంటే లింకులు కూడా కలుపుకున్నారు అన్నట్టు. ఏం మాట్లాడతానవే నువ్వు? లింకులు అని చెప్పి సంవత్సరం ముందు తీసుకున్న పైసలు ఇస్తలేరు కానీ లింకులు అని మాట్లాడతానవేంది? నన్ను జిమ్ లో జాయిన్ చేపిస్తారా? అందుకోసం మీ మామతో నన్ను మాట్లాడమని పంపిస్తానవా? మా పైసలు నాకు బరేళ్ళి. అబ్బో, పెద్ద పోషి మాట్లాడతానవు బాగానే. పైసలు ఎక్కడియే? నువ్విచ్చినావా? నీ అవ్విచ్చిందా? నీ అయ్యి ఇచ్చిందా? నీ అక్క ఇచ్చిందా? నీ చెల్లి ఇచ్చిందా? నీ తమ్ముడు ఇచ్చిందా? ఇంటి పక్క వచ్చిందా? ఇంటి ఎదురుగా వచ్చినా? నేను నా మొగుడిని అర్ధ భాగం చేసుకున్న పెళ్ళాన్ని అడగద్దా చెప్పు. నీ మొగుడు కాదా? మగతనం లేదా? మగ పుట్టుక పుట్టలేదా? నీ మొగోడే అయితే, మగతనమే ఉంటే, మగ పుట్టుక పుట్టే ఉంటే నీకు మొగుడే అయితే నీ మొగుడిని వచ్చి అడుగోను, అప్పుడు ఇస్తా. ఆగే నీ సంగతి చెప్తా. నా మొగుడినే తీసుకొని వస్తావు. నీ మొగుడిని ఎవడిస్తాడు పైసలు? నీకు పైసలు కావాలట, పైసలు. ఉత్తా సెట్టుల ఉంచా పిల్ల, అటో డజన్ ఇటో డజన్ గాజులు ఏ పిత్తా పిల్ల, మెల్లగా తువ్వాల కొంగు మూడేసుడి, బాసింగ బలాలే, బాసింగ బలాలే. వస్తున్నా సార్, 5 నిమిషాలు లేట్ అయింది సార్. ఇంట్లో చిన్న పని ఉంటే లేట్ అయింది. ఇప్పుడే ఇగో బండి దగ్గరకు వచ్చాను సార్, బయలుదేరుతున్నా. సరే సార్, థ్యాంక్ యూ సార్.
తీసుకుపోతున్నట్టున్నాడు కదా. ఏమండి ఆ, ఏమండి ఏంటిదే పక్కింటి చీటి డబ్బులు ఇవ్వాలి అడిగారా? అంటే నువ్వు తీసుకోలేదా, నువ్వు అడగలేదా? నేను అడగలేదు, నువ్వే అడుగుతా అన్నావు కదా. ఆ రోజు పైసలు కావాలని బతిలాడితే నీ ముందే ఇచ్చిన కదా, నువ్వు కూడా అడగొచ్చు కదా, మన పైసలే కదా. ఆమె నేనిచ్చిందా నీ మొగడిచ్చిందా అని మాట్లాడుతాంది. అదేంది నువ్వు అడుగుతేంది నేను అడుగుతేంది, మన పైసలే కదా. ఆ రోజు మన ఇంటికి వచ్చి నీ ముందటనే కదా అన్న అవసరం ఉన్నది అని బతిలాడితే నీ ముందే పైసలు ఇచ్చిన కదా. మీకు ఆమెకి ఏం అండర్స్టాండింగ్ కూడా నాకేం తెలుసు. ఏయ్ ఏం మాట్లాడతానవే, పిచ్చికిట వేసిద్దా? దానికి నాకు లింక్ ఉండేదే. ఏదో పక్క పొంటి ఇల్లు కదా, అవసరానికి ఆదుకుందామని నా జేబులో పైసలు ఉంటే ఇచ్చిన. దానికి నీ ఇష్టం వచ్చిన లింకులు పెట్టుకొని పోతాను. నీ తమ్మునికి అవసరం ఉంటే తమ్మునికి ఇప్పించిన, దానికి అవసరం ఉంటే దానికి ఇచ్చిన. ఇంత మాత్రం దానికి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. ఆమె నోరు తెలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాంది. నువ్వు అడిగినా కావచ్చు తీసుకున్నా కావచ్చు అనుకుంటాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా అసలు ఫోనే ఎత్తుతలేదు. వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతా అంటే చూస్తే అసలు కనబడతానే లేదు. ఎప్పుడన్నా కలిసి అడిగితే మా ఆయన అడుగుతా, మా ఆయన అడుగు అని చెప్తాంది. నేను అడిగింది కావచ్చు, తెచ్చిచ్చింది కావచ్చు ఇంట్లో అని నేను అనుకుంటానా. అదంతా నాకు సంబంధం లేదు. 12,000 రూపాయలు సంవత్సరం కింద ఇచ్చినావు కదా, 10 రూపాయలు ఇంట్రెస్ట్ తోని మొత్తం పైసలు వసూలు చేసుకొని రాపో. ఒక రోజు నువ్వు డ్యూటీకి పోకుండా ఏం కాదు. 10 రూపాయల వడ్డీ ఎందుకే? ఏదో పక్కకున్నది అవసరం అంటే చేయి బదులు ఇచ్చినాం. బయటనే 2 రూపాయల వడ్డీ నడుస్తుంది. 10 రూపాయల వడ్డీ ఎందుకే? దొంగ ముఖందానా. అబ్బో అదే మా తమ్మునికి అయితే మొన్న 12 చొప్పున 13 చొప్పున ఇప్పించినావు డబ్బులు ఇప్పిమంటే. అదే మా ఇంట్లోకి ఒక న్యాయం, పక్కింటి వాళ్ళకి ఒక న్యాయమా? వసే పిచ్చి ముఖందానా, అది 1,00,000 రూపాయలే మా సేటు దగ్గర ఇప్పించిన. మీ తమ్ముడే 15% అయినా పర్వాలేదంటే ఒరే పిచ్చోడా అని మాట్లాడి నేనే 12%కి ఇప్పించిన. అవి వాళ్ళ దగ్గర ఇప్పించిన. ఇవి నా జేబుల పైసలు ఇచ్చిందే. ఇరుగిల్లు పొరుగిల్లు అనక చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా, దానికి కూడా ఆదుకోరా? గీత మాత్రం దానికి గిద్దలో చేస్తాను. అవునా సరే తిని మా పుట్టింటికి పోతానా. ఏ ఇప్పుడు పుట్టింటికి ఎందుకే? ఇంకేంది మరి, దానికి నీకేం సంబంధం ఉన్నదో? డబ్బులు అడుగుమంటే అడుగుతలేవు, ఇల్లు కూడా అమ్మి దానికే డబ్బులు ఇవ్వ మొత్తము. దానికి నాకేం సంబంధం లేదే. ఏయ్ నువ్వు ఆయమన్న మొగన్వి అయితే, మొగ పుడక పుట్టుంటే నా మొగన్వి అయితే పోయి వసూలు చేసుకొని రాపో పైసలు. నేను ఇక్కడనే కూర్చుంటా, పైసలు వసూలు చేసుకొచ్చే వరకు నేనే కూర్చుంటా. వసూలు చేసుకొస్తే నా ఇంట్లోకి పోతా, లేకపోతే నా అవ్వగారింటికి పోతా. వసే బజార్లో కూర్చొని అందరి ముందు ఇజ్జత్ దియకే. నేను ఇలా ఎట్లయినా దాని దగ్గర పైసలు వసూలు చేసుకొస్తా. నీకు దండం పెడతానే, పోవే ఇంట్లోకి పోవే. నువ్వు ఆయమన్న మొగన్వి అయితే పోయి పైసలు వసూలు చేసుకొని రా, లేకపోతే నువ్వు చాతగా నన్ను ఊరంతా చెప్తా. అమ్మ నేను ఇలా ఆఫీస్ బంద్ చేసైనా సరే, దాని ఇంట్లో నీ లెక్క నిరాహార దీక్ష చేసైనా సరే పైసలు వసూలు చేసుకుంటా. నువ్వైతే ఇంట్లోకి పోవే ప్లీజ్. నేను పోతాను, నువ్వు ఇంట్లోకి పో. చెల్లే చెల్లే, అయ్యో ఏమైందిరా? నేను రా పక్కింటి విజయ్ని. గదిగా చెల్లే, ఇంకా పైసలు ఇయ్యరా? తీసుకొని సంవత్సరం అవుతుంది కదా. సంవత్సరం అవుతుందా అన్నా? నేను గతం మర్చిపోతానన్నా. పైసలు నువ్వు నాకు ఇయ్యాలరా, నేను నీకు ఇచ్చుడు కాదు. అంతే అంతే. పాట కూడా మర్చిపోయినా. పాట ఏందిరా? అది కాదు చెల్లే, ఆ రోజు మా ఇంటికి వచ్చి అర్జెంట్ ఉన్నదన్నా, హాస్పిటల్ కట్టాలి అది ఇది అని చెప్తే నా ఇంట్లో ఉన్న రూపాయి కూడా పెట్టి అన్ని కలిపి నీకే ఇచ్చిన కాదు చెల్లే, అది కూడా గుర్తులేదా? గుర్తొచ్చింది కదా, నేను ఇచ్చిన కదా పైసలు నీకు. నేను ఇంటికి వచ్చి 12,000 ఇచ్చిన. అదేంది, నేను కదా నీకు పైసలు ఇచ్చింది. గతం గుర్తుకొచ్చింది, నేను నీకు 12,000 రూపాయలు ఇచ్చిన. అది కాదు చెల్లే, నేను ఇచ్చిన నీకు. లేదన్నా నేను గతం ఇన్ని రోజులు మర్చిపోయినా. మామయ్య కావాలంటే నా పిల్లని కూడా అడుగుతామా? ఇగో నేను అప్పుడు అది చెప్పలేదా 12,000 రూపాయలు ఇచ్చిన నాని. నాకు గతం గుర్తొచ్చింది మామయ్య. ఇగో ఈ అన్నకే ఇచ్చిన. గతం గుర్తొచ్చిందా బిడ్డ? ఈ వడ్డీ అయ్యి సంవత్సరం అవుతుంది. ఆ 16,000 రూపాయలు అయినాయి, వసూలు చేయి మామయ్య. అది కాదు చెల్లే, నువ్వు నాకియలే, నేనే నీకు ఇచ్చిన. అది కాదన్నా, నువ్వు కూడా నా లెక్క గతం మర్చిపోయినావు. నేనే నీకు ఇచ్చిన, నువ్వు నాకు ఇచ్చిన కాదు అన్న. నేను గతం మర్చిపోయిందని నన్ను మోసం చేయాలని ట్రై చెయ్యకన్నా. అది కాదురా, నేను ఎవరిని మోసం చేయట్లేదు. ఆ రోజు పైసలు నేనే ఇచ్చిన. కావాలంటే నా పిల్లం కూడా సాక్ష్యం ఉన్నది. నీతి లేని కుక్క, సంవత్సరం క్రితం నా కోడల దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొడదాం అనుకుంటున్నావారా? హైకోర్టుకు సుప్రీం కోర్టుకు తీసుకుపోతా నిన్ను. నా కోడల దగ్గరకు వచ్చి మిస్బిహేవ్ చేసినామని ఫోర్సో కేసు పెడతా. డబ్బులు నేను చచ్చిపోతే మాత్రం కారణం నువ్వే. డబ్బులు ఏదో రివర్స్ కొట్టేటట్టే ఉంది. సరే అమ్మా, నేనే నీకు పైసలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 16,000. 16,000? మామయ్య మళ్ళీ గతం మర్చిపోయేటట్టున్నా నేను. ఎంత ఇవ్వాలమ్మా? ఈ మొత్తం ఇచ్చి. వాళ్ళు ఎక్కువ ఉంటాయమ్మా. ఏం కాదు. అమ్మయ్య
మళ్ళీ సంవత్సరం దాకా. అగో నువ్వు కూడా వచ్చినావానే? తీసుకున్నావు పైసలు? లేదే, నేనే వాళ్ళకి ఇచ్చిన. నువ్వు ఎందుకు ఇచ్చినావు? నేనే 16,000 వసూలు చేసి నా దగ్గర నుంచి. వాళ్ళు ఎందుకు వసూలు చేస్తారు నీ దగ్గర పైసలు? వాళ్ళే మనకు పైసలు ఇవ్వాలి కదా. లేదు లేదు, మేమే నీకు ఇచ్చినామని చెప్పి నన్ను బుగ్గం చేసి 16,000 వసూలు చేసి వాళ్ళు నా దగ్గర. దిక్కుమాలనోడికి పైసలు వసూలు చేసుడు కూడా రాదా? నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెప్తాను. ఇంటికి రా, విడాకులు ఇస్తున్నాడు. వద్దే వద్దే, ఏమనకే.